Hello viewers, this is Vidya. Welcome to my channel Shri Tutors. సో ఈరోజు మనం 1.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చూసుకున్నాం కదా. సో ఎవరైనా మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి. బై దట్ మీకు ఈ ప్రాబ్లమ్స్ చేయడంలో ఈజీ అవుతాయి. నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ సాల్వ్ ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం అండ్ సిక్స్త్ ప్రాబ్లం. సో నౌ ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. అంటే 12 రేషనల్ నెంబర్స్ రాయాలి మనం -1 and 2 మధ్యలో. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 and 1 మధ్యలో నెంబర్స్ రాయమని చెప్తే మనం ఏం రాస్తాం? 5, 4, 3, 2, 1. బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? రేషనల్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. -1 and 2 దట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? P/Q ఫామ్లో ఉండాలి. బట్ -1 and 2 ఇది రేషనల్ నెంబర్స్ కాదు కదా, ఓన్లీ నార్మల్ నెంబర్స్ ఇచ్చారు. సో దీన్ని మనం ముందు రేషనల్ నెంబర్ ఫామ్లో మార్చి చూద్దాం. సో ఏం చేద్దాం మనం? ఫస్ట్ డివైడ్ అండ్ మల్టిప్లై విత్ ఎనీ నెంబర్. సో 10/10 డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 10. సో హియర్ ఆల్సో సేమ్, డివైడ్ అండ్ మల్టిప్లై విత్ ద సేమ్ నెంబర్. ఇక్కడ ఏం లేదు కదా, 1 అని రాయండి. సో -10/10 అండ్ 20/10. సో ఏం చేసామండి మనం? ముందు రేషనల్ ఫామ్లో మార్చుకోవాలి. -1ని 2ని రేషనల్ ఫామ్లో మార్చాము. దట్ ఈస్ వీ హ్యావ్ డివైడెడ్ విత్ 10 అండ్ మల్టిప్లై ఆల్సో విత్ 10 ఓన్లీ. సో నెంబర్ని మనం రేషనల్ ఫామ్లో మార్చుకున్నాం కదా. సో డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి, సేమ్ వచ్చాయి. 10 హియర్ ఆల్సో 10. సో వీ కెన్ రైట్ ద నెంబర్స్ ఫ్రమ్ హియర్. సో -10/10 అండ్ 20/10 మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉంటాయో అవి రాయండి. -10/10. సో ఇది పాజిటివ్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. -8/10, -7/10, -6/10, -5/10, -4/10, -3/10, -2/10, -1/10. This is 0/10 and 1/10, 2/10 up to so on up to 20/10. ఏం చేసామండి మనం? ఫస్ట్ మనకి 2 నెంబర్స్ ఇచ్చి రేషనల్ నెంబర్స్ రాయమని చెప్పారు. సో ఇవి రేషనల్ నెంబర్స్ కాదు కదా, -1 and 2. సో మనం వీటిని కన్వర్ట్ చేసాం ముందు. సో వీ హ్యావ్ డివైడెడ్ విత్ సేమ్ నెంబర్. ఎనీ నెంబర్ మీరు తీసుకోవచ్చు. నేను 10 తీసుకున్నాను బికాజ్ ఇక్కడ 12 ఇచ్చారు మనకి. 12 నెంబర్స్ రాయమని చెప్పారు. సో నేను 10తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. మీరు కావాలంటే 5, 2 అలా ఏదైనా తీసుకోవచ్చు. సో వీ డివైడెడ్ విత్ 10 అండ్ మల్టిప్లై ఆల్సో విత్ 10. 2 నెంబర్స్ని మనం మల్టిప్లై డివైడ్ చేసాం 10 నెంబర్స్తో. ఏమొచ్చింది మనకి? -10/10 అండ్ 20/10. సో డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉంటే ఇప్పుడు మనం ఈ మధ్యలో నెంబర్స్ రాయగలుగుతాం. సో ఏమున్నాయి మన మధ్యలో? రేషనల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? -10/10. సో ఇది పాజిటివ్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. -11/11 రాయకండి. సో డిక్రీజ్ అవుతుంది. -9/10 ఇలా డిక్రీజ్ అవుతూ అప్ టు సో ఆన్ అప్ టు 20/10. ఇప్పుడు ఏమి ఇచ్చారు క్వశ్చన్? ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్. మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ని తీసుకోండి ఏవైనా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఏవైనా 12 నెంబర్స్ తీసుకొని ఇక్కడ రాసేయండి ఆన్సర్. టేక్ ఎనీ 12 రేషనల్ నెంబర్స్ ఇన్ దిస్. సో ఇక్కడ మీరు రాసేసుకోండి ఆన్సర్. ఏవైనా 12 మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకొని ఇక్కడ రాసుకోండి. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫిఫ్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఏ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. సో మనకి ఇక్కడ ఆల్రెడీ రేషనల్ నెంబర్ ఫామ్లోనే ఇచ్చారు, P/Q ఫామ్లోనే ఇచ్చారు. సో నెక్స్ట్ ఏం చేయమన్నారు? హింట్ ఇచ్చారు. ఫస్ట్ రైట్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్స్. సో ఈ రెండు డినామినేటర్స్ని ఫస్ట్ ఈక్వల్ చేయమంటున్నారు, తర్వాత మధ్యలో రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో విల్ రైట్ ఫస్ట్ 2/3 అండ్ 3/4. ఈ రెండు డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే మనం సమ్ నెంబర్స్తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. సో 2/3 ఇంటూ 4/4 హియర్ 3/4 ఇంటూ 3/3. చూడండి ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ అవుతావా? 4 2s are 8 and 12, 9/12.
ఏమంటున్నారండి, ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేయమంటున్నారు. సో ఈక్వల్ చేయాలంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 4, అండ్ ఇక్కడ ఏం తీసుకున్నాం, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3. సో డినామినేటర్స్ మనకి ఈక్వల్ వచ్చాయి. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఇన్ దీస్. సో ఈ 8/12 అండ్ 9/12 మధ్యలో రేషనల్ నెంబర్స్ ఏముంటాయండి, ఏమీ ఉండవు. సో ఏదన్నా నెంబర్, ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఏదన్నా నెంబర్ తీసుకొని డివైడ్ అండ్ మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5. సో ఇక్కడ నేను 5 తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు, ఎన్ని నెంబర్స్ అన్నది చెప్పలేదు. సో నేను 5 తీసుకున్నాను. మీకు కావాలంటే 2, 10 అలా ఎన్నైనా తీసుకోండి. నా సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 5. హియర్ ఆల్సో 5 సేమ్ నెంబర్ తీసుకోవాలి. సో 8 5s are 40 and 12 5s are 60. Here 45 and 60. సో ఈ మధ్యలో ఇప్పుడు డినామినేటర్ సేమ్ అయిపోయాయి కదండి, 60 and 60. సో మధ్యలో రేషనల్ నెంబర్స్ వీ కెన్ రైట్ 41/60, 42/60, 43/60, 44/60. ఇంతేనండి ఆన్సర్. మీకు కావాల్స్తే 2తో అయినా మల్టిప్లై చేసుకోవచ్చు, 10తో అయినా మల్టిప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు మనకి ఏమీ చెప్పలేదు కాబట్టి నేను ఓన్లీ 5తో చేశాను. మీకు కావాలంటే 10తో కూడా చేయొచ్చు. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ద లాస్ట్ ప్రాబ్లం ఇన్ అవర్ 1.2 exercise. Find 10 rational numbers between -3/4 and 5/6. సో ఎన్ని రేషనల్ నెంబర్స్ అండి, టోటల్ 10 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. -3/4 అండ్ 5/6 మధ్యలో ఈ మిడిల్లో ఉండే నెంబర్స్, రేషనల్ నెంబర్స్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఆల్రెడీ రేషనల్ నెంబర్ ఫామ్లోనే ఉంది. సో మనం ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్ చేసి చూద్దాం. ఏ నెంబర్తో చేద్దామండి, ఇక్కడ -3/4 ఇంటూ ఆపోజిట్ డినామినేటర్లో ఏముంది, 6 ఉంది. బెటర్ 6తో చేసేయండి. హియర్ 5/6, ఆపోజిట్ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4తో చేసేయండి. 18/24 అండ్ 20/24. సో డినామినేటర్స్ ఈక్వల్గా వచ్చాయి కదండి, ఇప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో రేషనల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయండి, మధ్యలో ఇటు పాజిటివ్ సైడ్ వెళ్తుంది. సో ఏమవుతుంది, ఇక్కడ నెంబర్స్ డిక్రీజ్ అవుతుంది. సో -17/24, అదర్వైజ్ ఇది కూడా రాసుకోండి, -18/24, -17/24, -16/24, సో ఆన్ అప్ టు 0/24, నెక్స్ట్ 1/24, 2/24, 3/24, up to so on up to 20/24. సో ఏమన్నారు, ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్. సో పిక్ ఎనీ 10 నెంబర్స్. సో 1 2 3 4 5 6 అలా ఒక 10 తీసుకొని ఇక్కడ రాసేయండి. టేక్ ఎనీ 10 రేషనల్ నెంబర్స్ in these. So this is the answer. సో -18/24 అండ్ 20/24 మధ్యలో అన్ని నెంబర్స్ రాసాము. సో టేక్ ఎనీ 10 రేషనల్ నెంబర్స్ అంటే నేను ఈ నెంబర్స్ తీసుకున్నాను. మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ కూడా పిక్ చేసి రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో బై దిస్ మన 1.2 ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోతుందండి. సో దీంతో మన 1.2 ఎక్సర్సైజ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఫినిష్ అయిపోయినాయండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ స్టార్ట్ 1.3 ఎక్సర్సైజ్. ఎవరైనా పాత వీడియోస్ చూడకపోయి ఉంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. బై దట్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఈజీగా అర్థమవుతాయి, ఏమీ కన్ఫ్యూజన్ ఉండవు. అన్ని ప్రాపర్టీస్వి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.